మొన్న ట్రంప్ ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని కవ్వించాడు. నాతో ఫోటో దిగడం కోసం దేవిరించిందని. అప్పుడే ఘాటుగా చెప్పింది. నీతో ఫోటో కోసం అంత తాపత్రయపడాల్సినంత కర్మ నాకు లేదంటూ ఆయన ఎదురుగుండా ఇట్లా నడుము మీద చెయ్యేసుకున్న వీడియోలు పెట్టి ఇది నా స్టైల్ అని తేల్చి చెప్పింది. ఆ తర్వాత వచ్చేటప్పటికి అయినా సరే ట్రంప్ అదే మాట మాట్లాడితే రెండోసారి కూడా ఘాటుగా తిట్టిపోసింది. ఇప్పుడు తాజాగా ఇరాన్ మీద యుద్ధం చేసి వస్తున్నటువంటి యుద్ధ విమానాల్ని ఇజ్రాయెల్‌కి ఆయుధాలు పంపించడానికి వచ్చినటువంటి కార్గోలని ఇటలీలో దిగనీయకుండా మూడవసారి అడ్డుకుంది మెలోని. ఎట్టి పరిస్థితుల్లో మా దేశంలో కుదరదని తేల్చెప్పింది. రేపు నాటో మీటింగ్ సందర్భంలో ఫోటోకి ఫోజు సందర్భంలో మొన్న ఫోటోకి అట్లా అన్నాడు కాబట్టి ఈ దఫా ట్రంప్ మొహం కూడా చూడకుండా పక్కగా తిప్పుకున్నటువంటి పరిస్థితి. ట్రంపే ఎంబ్రాస్ అయినటువంటి పరిస్థితి. అది కాకుండా తాజాగా ట్రంప్ ఇంకొక రిట్రాట్ ఇచ్చింది. ఇరాన్‌తో మేము డీల్ కుదిర్చాం అని చెప్పేసేసి అయితే నెగోషియేషన్స్ జరుగుతుండగానే మిలిటరీ యాక్షన్ కూడా తప్పదని నిర్ణయించుకున్నాము. అందువల్లనే ఈ దాడులు చేస్తున్నామని అధ్యక్షుడు ట్రంప్ చెప్తే 6 7 గంటలకల్లా మెలోని స్పందించింది. ఇప్పుడు ఈ ఒప్పందాలు ఇట్లాంటివన్నీ మాటలకు పరిమితం అవుతున్నాయి. కాంక్రీట్ రిజల్ట్స్ కావాలి. శాంతి అనేటటువంటిది ఆయుధాలతో యుద్ధంతో అసాధ్యం. కేవలం దౌత్యంతో మాత్రమే సాధ్యం. అది తెలియకపోవడం దురదృష్టకరం అంటూ చురకలు వేసింది.